తనెప్పుడూ లైఫ్ ఐసీయూలాగా ఉండాలని చెప్తూ ఉండేవాడు. ప్రతి మూమెంట్ లైఫ్ అండ్ డెత్ లాగా ఉండాలనేవాడు. హీ హేటెడ్ ద వర్డ్ కూల్. ఎలా అంటే కూల్గా ఉండడం వల్ల బ్రెయిన్లో ఎలాంటి ఇమేజ్ వస్తుందంటే ఒక 40 మంది కలిసి పిక్నిక్కి వెళ్తూ టైంపాస్కి అంత్యాక్షరి ఆడుతున్నట్టు. కూల్ అనే పదం వరల్డ్ని ఫూల్ చేస్తుంది. టైంపాస్. పోయిట్రీ, బిజినెస్, రిలేషన్షిప్, అప్స్ అండ్ డౌన్స్ ఏవి కూడా కూల్గా ఉండకూడదు. అన్నీ కూడా గోబ పగిలేలా ఉండాలి. దట్ వాజ్ హిజ్ వర్డ్. గోబ పగిలేలా. ఈ ప్లేస్ నాది. ఎవరైనా బయటకు వస్తే రాయని కొద్దిగా ముందుకుతానండి. నేను ఎక్కడ రన్నింగ్ చేస్తాను. తుకారాం, పోలీస్ టెస్ట్లో నువ్వు ఫిజికల్ ఈజీగా పాస్ అయిపోతావు. తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది, మరి దాని సంగతి ఏంటి? చేస్తాను రా బాబు, దానికోసం కూడా ఏదో ఒక ప్లాన్ చేస్తాను. ఇది నేను ఎవరైనా బయటకు వస్తే దీన్ని కొద్దిగా ముందుతానండి. ఇది నా ప్లేస్. నేను పక్కనే రన్నింగ్ చేస్తాను. తెలుసు నువ్వు రాయని. అరే కాస్త వేగంగా పరిగెత్తు. అరే ఆ 3వ బాత్రూంలో ఎవడున్నాడు? అరే అందులోకి అభయ్ గారు దూరాడు. ఈరోజు వాడి రిజల్ట్ ఉంది కదా, రిజల్ట్ తెలిసే వరకు వాడు బయటికి రాడు చూడండి. వాడి రిజల్ట్కి మనకి సంబంధం ఏంటి అసలు? మీరుండండి, నేను వెళ్ళి చూసి వస్తాను. రే అభయ్, బయటికి రా, లేదంటే మా అందరికి రిజల్ట్ ఇక్కడే బయటకు వచ్చేలా ఉంది. బయటికి రాకపోతే పగిలిపోతే నీకు. ఎవడరా నన్ను కొట్టది? రే అబ్బాయి, ఆ ప్లేస్ నాదా. రే అబ్బాయి, నువ్వు అదరగొట్టేసావు. మూడో దాంట్లో ఉన్నారా? రే అబ్బాయి, బయటికి రారా. నీకు 94.7. ఏ తొందరగా బయటికి రారా. అదరగొట్టేసావురా. రే దొడ్డికి వెళ్ళి హక్ చేసుకోవడం ఏంట్రా? ముందు చేయగడుకోపో. నేను దొడ్డికి వెళ్ళలేదురా, కేవలం రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. నువ్వు టెన్షన్ పడ్డావు కదా. నేను దేనికి టెన్షన్ పడినా? రే సాలే, ఒకసారి నిజం ఒప్పుకో, భయపడ్డావు కదా. వీడు 100% గొడవ వల్ల మనకు 100% అయ్యేలా ఉంది. రే అబ్బాయి, అమ్మకి రిజల్ట్ గురించి చెప్పాలి. నిజం చెప్పు. నీకు 94% ఎలా వచ్చింది? నీకు మజిల్ ఎలా అయితే వచ్చిందో అలాగే నాకు కూడా 94.7 వచ్చింది. ఫిజికల్ టెస్ట్ ఎలాగోలా కట్టెక్కేస్తానన్న నమ్మకం ఉంది, కానీ రిటర్న్ టెస్ట్ ఉంది కదా, అందులో నువ్వు నాకు హెల్ప్ చేస్తావా ప్లీజ్? చేస్తానులే. ఎప్పుడు రమ్మట? చెప్తానులే, నువ్వు ముందు వెళ్ళి ఇక్కడ నుంచి. అరే ఇప్పుడే చెప్పు. చూడు, నేను కూడా జాగింగ్ చేయాలి. తొందరగా వెళ్ళి అమ్మకి రిజల్ట్స్ చెప్పాలి. నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే నీ రాయి ఎవడొకటి ఎత్తుకుపోతాడు. పో. రే ఎవడరాదే? ఆ రాయి నేను. అవును, నువ్వేలే వెళ్ళు. సరే, నేను మళ్ళీ కలుస్తాను. సరే. ఫార్మల్ ఎడ్యుకేషన్ వాజ్ మై లాస్ట్ బ్యాకప్ ప్లాన్. నా దృష్టిలో జీవితాన్ని సరిగ్గా చదవడం రానివాడు మాత్రమే పుస్తకాలు చదివి సంపాదించాలనుకుంటాడు. సే ఫర్ ఇన్స్టెన్స్, కొంతమంది ఎండోక్రోనాలజిస్ట్ అవుతుంటారు. అంటే 12 సంవత్సరాలు మెడిసిన్లో కొట్టించుకుంటే పొందే బిజినెస్ పాసిబిలిటీస్ కేవలం 2 millimeters. అంటే ఒక చిన్న చీమంతా. మన ఇండియా జనాభా 130 కోట్లు. ఇక్కడ జ్యోతిష్యం నమ్ముతారు, వాస్తుని నమ్ముతారు. దొంగ బాబాలకైతే లక్షల అభిమానులు ఉంటారు. ప్రపంచాన్ని చదవడం వస్తే దట్స్ అ వెరీ ఈజీ టు బి రిచ్ ఇన్ దిస్ కంట్రీ. కానీ మాలాంటి వాళ్ళకి మాత్రం అర్థం కాదు. సంపాదించడంలో పడిపోయి మేము ఎప్పుడు అమ్ముడుపోవడం మొదలు పెడతామో. ఇప్పుడు నా ముక్కులో ఆక్సిజన్ పైప్ ఒకటి ఫిక్స్ చేసే పొజిషన్ వచ్చింది. ఈసీజీలో గీతలు గందరగోళం అయిపోయాయి. ఈ టైంలో నా పక్కన కూర్చుంది కదా, చూడండి, తన మొహంపై రాసి ఉండాల్సిందే ఐ టోల్డ్ యూ సో అని. కానీ అలా జరగలేదు కదా. దాట్ ఈస్ లవ్, ఐ సపోజ్. ఫార్మల్ ఎడ్యుకేషన్ వల్ల నాకు జరిగిన లాభం ఒకటే. నేను అక్కడ ఒక సోది లెక్చరర్ క్లాస్లో ఈ అమ్మాయిని కలిశాను. ద లవ్ ఆఫ్ మై లైఫ్. మంజరి, రిజల్ట్స్ వచ్చాయా లేదా?
నేను హెల్ప్ చేస్తానమ్మా. నీకెందుకు శ్రమ? చేస్తానన్నాను కదా. ఇదిగో మెల్లగా మెల్లగా, చాలా గట్టిగా ఉంది. జాగ్రత్త, చూసుకో, వేళ్ళందులో ఇరుక్కుపోతాయి. చేస్తున్నా కదా. పరీక్షల రిజల్ట్లో నువ్వు పాస్ అవుతావు లేదో నాకు తెలియదు, కానీ సుపారీ కట్ చేయడంలో మాత్రం నీకు 0 మార్కులు కూడా రావు. సుపారీ కట్ చేసినా తేడా ఉండదు. నా టెన్షన్ పోగొట్టుకోవాలి. నేనే నీకు హెల్ప్ చేయట్లేదు. ఆ, అయినా నువ్వు నాకెప్పుడు పనిలో సాయం చేసావని. అసలు నువ్వెందుకింత టెన్షన్ పడుతున్నావమ్మా? నీకు 90% వచ్చినా సరే డాక్టర్ అయ్యే పరిస్థితి అయితే లేదు కదా. నువ్వు చదవాల్సింది కవితలేగా. అది చదవడానికైతే నీకు 7% మార్కులు వచ్చినా అడ్మిషన్ వచ్చేస్తుంది. నా ఉద్దేశం వేరమ్మా. ఇక్కడ అందరికీ తెలియాలి నేను డాక్టర్ కోర్స్ కూడా చేయగలనని. కానీ ఇప్పుడు పోయిటరీ చదువుతున్నాను. సమాజం చూడాలన్న తపన నాలో ఉన్నా, ఊహించని తమాషా రోజూ నా కళ్ల ముందు జరుగుతున్నా, నమ్మకం నన్ను ముందుకు తోస్తుంటే అవిశ్వాసం నన్ను లాగుతోంది. దేవాలయం నా వెనక ఉంది, పవిత్ర స్థలం నా ముందుంది. నన్ను అడగకు నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటి అని. నన్ను అడగకు నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటి అని. నువ్వే చూడు నీ కళ్ళ ముందు నేను ఎలా దూసుకుపోతాను. గణపతి పాపా, నేను ప్రేమికుణ్ణి, నీ ప్రేమను ఆశించే పిచ్చోండి. ఈ రోజు మీ కూతురు రిజల్ట్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడైనా శాస్త్రి గారితో పూజ చేయించు. అరే వినాయకుడికి కవితలు వినిపిస్తున్నా, ఇది కూడా ఒక రకం పూజే కదా. అన్నా. అరే రా రా, అన్నా, రా, అన్నా, రా. అన్నా. అరే చెప్పు రేయ్, చెప్పు ఎలా చెప్పు ఉన్నావ్? ఏమైందో చెప్పు. ముందు వినాయకుడికి చెప్తాను. సరే చెప్పు చెప్పు. వినాయక 92.7. అరే గణపతి పాపా, ఆపండి ఆపండి ఆపండి. ఏమైంది? ఎంత వచ్చింది? 92.7. 92.7. Yes! అరే గణపతి పాపా, అయ్యో నన్ను అలా వేశారేంటి? మిస్ చేస్తాడు. అదేం లేదు, వాడు ఏది మిస్ చేయడు. అరే వా 3. జాగ్రత్తగా విను. నీకు వరల్డ్ క్లాస్ ప్రొఫెసర్ దొరికే ఛాన్స్ ఉంది అక్కడ, లిటరేచర్. కానీ ముంబై సముద్రం కొద్దిగా మురిగ్గా ఉంటుంది. కానీ నువ్వు సముద్రం మురికిని చూడకు, జనాల్ని చూడు. నీకు పోయిటరీ వాళ్ళలో దొరుకుతుంది. ఇంకో విషయం, మన ఊరుంది కదా, ఇట్స్ లైక్ ఏ బ్యూటిఫుల్ స్మైల్, నేచర్ పోయం. అవునా? ఏంటి అలా చూస్తున్నావు? అయినా మీరు ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నారు? అరే ఏం లేదు, అలాగే ఎప్పుడైనా అవసరం అవుతుందని నీకోసం నేను నేర్చుకున్నాను. సరేనా? ఓకే, నేను ఇందాక ఏం చెప్తున్నానంటే, మనం ఉంటున్న ఈ గ్రామం ఉంది కదా, ఇది అందమైన ప్రకృతితో మమేకమైన ఒక సుందర కవిత. అండ్ ముంబై ఈజ్ ఎపిక్, మహాకావ్యం. ముంబై అందమైనది, భయంకరమైంది కూడా, క్రూరమైంది కూడా, అలాగే దైకల్ది కూడా. ముంబై వెళ్ళిన తర్వాత నీకు అన్నింటికన్నా ముందు ఈ విషయం అర్థమవుతుంది, అది ప్రతి ఒక్క కవిత అందంగానే ఉంటుందని. కానీ నీకు ప్రతి చోట ఒక కవిత దొరుకుతుంది, వాటిని నువ్వు ఆస్వాదించాలి. అలాగే నువ్వు దీపావళికి వస్తావు కదా, అలాగే 127 రోజుల తర్వాత ఇదిగో మొత్తం 127 ఇన్లాండ్ లెటర్స్. నాకు రోజు ఉత్తరం రాస్తావుగా? అయ్యో నాన్న, ఉత్తరాల జమానా ఎప్పుడు పోయింది. నువ్వు ఫోన్ చేస్తే గొంతు మాత్రం వినిపిస్తుంది, కానీ అసలైన మజా ఉత్తరంలో ఉంది కదా. పైగా మీ నాన్న పోస్ట్ మాస్టర్ కూడా. అరే పట్టుకో పట్టుకో పట్టుకో. అరే ఆహా, నీ రిజల్ట్ వచ్చిందా? 92.7. అంతేనా? అరే నేను 6 పడవలను వదిలాను, నువ్వు ఎన్ని పట్టుకున్నావు? నీ రిజల్ట్ చూపించు. అన్నీ పట్టేసుకున్నావు నువ్వు. బాగానే కష్టపడ్డాడు. 1 2 3 4 5 6. వావ్! నాకు 92%, నీకు 100% వచ్చిందా? ప్రతిసారి నన్ను ఎలా ఓడిస్తున్నావు నువ్వు? అదే వాడి స్పెషల్ అమ్మా. ఒకేసారి విసిరిదామా? సరే, 1 2 3.
మళ్ళీ నన్ను మళ్ళీ ఓడించేశావు. ఓడించేసావు. అరగంట స్విమ్మింగ్ చేసావు కదా, సరే ఇక పనిలోకి వెళ్ళు. బాయ్ బాయ్, బాయ్ బాయ్. బాయ్. నాన్న, హ్మ్. తనలో ఇంత కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది అసలు? అసలు కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? మనల్ని చూసి మనం సంతోషంగా ఉండటం. ఐ గివ్ హిమ్ రీజన్ టు బీ హ్యాపీ విత్ హిమ్సెల్ఫ్. స్విమ్మింగ్ చేస్తాడు, వ్యవసాయం పనులు చేస్తాడు, అన్ని పనులు వచ్చమ్మా వాడికి. వాళ్ళమ్మ మీ గురించి ఏమంటారో తెలుసా నాన్న? ఆ, మీరే గనక లేకపోతే తన కొడుకిలా. అరే నిజం చెప్పాలంటే ఇక్కడ నేను చేసింది ఏమీ లేదు. ఆ భగవంతుడు సగం కవిత రాసి నువ్వు పూర్తి చేయరా అన్నాడు. ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను. అవునా? పద. రిజల్ట్స్ వచ్చాయా లేదా? 92.7. ఆ, $94.7. నువ్వేం మాట్లాడవా? ఓ. $94.7. నాకు ముందే తెలుసు. మ్. మ్? ఏం చేస్తున్నావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా చాయ్ తాగొద్దు అని? అలవాటైపోయింది. మీ నాన్నకి చెప్పావా? ఆ, ఇప్పుడు వెళ్ళి చెప్తాను. ముందు నీ దగ్గరికే వచ్చాను. $94.7. అద్భుతం. కనీసం ఈ రోజైనా ఆశీర్వాదం తీసుకో. తప్పుకో. మొక్కుబడిగా కాదు, శ్రద్ధగా చేయాలి. నువ్వు ఏ పని కూడా శ్రద్ధగా చేయవు కదా. అయినా నాకు ఇదే అలవాటైపోయింది. ఇప్పుడు ఏం చేయాలని నిర్ణయించుకున్నావు? బాగా డబ్బులు సంపాదించాలి. డబ్బులు తర్వాత, ముందు సరిగ్గా చదువుకో. చదువుకుంటే టైం వేస్ట్ అవుతుంది. తొందరగా డబ్బులు సంపాదించాలి. చదువుతో పాటు ఏదైనా దందా చేయాలి. మీ సార్కి చెప్పు బ్యాటరీకి డబ్బులు ఇవ్వమని. పొద్దున్నే ఇలా హెల్ప్ చేయడానికి నేనున్నాను. లేకపోతే ఏం చేస్తా? ఆటో ఆఫ్ చేయకుండా అలాగే ఉంచేస్తా. ఆ, ఏయ్, అన్నా రేయ్, మందు నీకు పడనప్పుడు ఎందుకు తాగుతావు? తాగేది పడిపోవడానికే కదా. నీ రిజల్ట్స్ వచ్చాయా లేదా? ఆ? అమ్మ చావు బతుకులా ఉంది. ఇంట్లో ఉండడానికి ప్రయత్నించు.
ఎక్కడికి వెళ్తున్నావు? నీళ్ళు తాగి ఉంటే ఖచ్చితంగా చేస్తావు. చచ్చిపోతాను వదిలే. ఎందుకు రోజు వచ్చి తీసుకెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇంకో దొరికింది కదా. రే అభి వదిలేరా. నువ్వు చచ్చినా నాకు పర్వాలేదు, కానీ అమ్మ కంటే ముందు చావనివ్వనా. వెళ్ళు వీడిని తీసుకెళ్ళరా. వెళ్ళు. పద ఏ వదులు. పద. చిన్న వాడు వస్తాలేను పద. రే నన్ను వాడు వదిలే. వస్తాడు అంటున్నాను కదా పద. రే చిన్న చిన్న. పద. ప్యాక్ చేసావా? ఇది కూడా పెట్టు. ఓ పని చేయండి, ఏంటి? నేను ఇక్కడ ఉండిపోతాను, ఈ సామాన్లే పంపించండి. అరే అరే మీ నాన్న పొరుగు వారికి సాయం చేస్తారు కదా, అందుకే వారంతా ప్రేమతో ఇలా పంపించారు. ఇదిగో అమ్మా, మీకోసమే తీసుకొచ్చాను. జాగ్రత్తగా వెళ్ళమ్మా నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. ఇది మాత్రం నేను తీసుకెళ్ళాను అన్న, ప్లీజ్. వాడు ప్రేమగా తీసుకొచ్చారు. ప్రేమతో ఇస్తే మీరే తినొచ్చు కదా. రే చూడు. రేయ్, పెద్ద పెద్ద కాలేజీలలో అమ్మాయిలను పడేయాలి, అర్థమైందారా లౌడే? ఒకసారి చెప్పులు చూడండి, ఇవి మొత్తం తెగిపోయి ఉన్నాయి. ఫీజు కట్టడానికి ఫ్యూజ్ మాడిపోయింది. ముందు ఫీజు సంగతి, ఆ తర్వాత ఈ చెప్పుల సంగతి. అరే చూడు, నువ్వు వెళ్తుంది మన మున్సిపల్ స్కూల్కో కాలేజ్కో కాదు, అదో పెద్ద కాలేజ్. అక్కడ వాచ్మెన్ సెక్యూరిటీ వాళ్ళు వేసుకునే చెప్పులు కూడా మెరుస్తూ ఉంటాయి. అందులో అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, సీక్రెట్గా క్రీములు రాసుకొని మరి కాలేజ్కి వెళ్తారు. ఇవన్నీ నీకెలా తెలుసు? నేను రాత్రి నాకు కల వచ్చిందిరా హౌలే. సరే వదిలే. ఇంకో విషయం, నీ బట్టల కోసం అరేంజ్మెంట్ చేశాను. ఎలా? అరే ఆ నవీన్ చనిపోయాడు కదా ఎలక్ట్రిక్ లైన్ లాగుతున్నప్పుడు. సరే అని వాళ్ళ అమ్మని అడిగేశాను నేను. సరిగ్గా 4 రోజుల్లో వాడికి పెళ్లి జరగాల్సి ఉంది. వాడు మంచి మంచి బ్రాండ్ బట్టలు కొని పెట్టుకున్నాడు. అవన్నీ నీకు రాసి పెట్టున్నాయి, అందుకే నీకు దక్కాయి. కానీ ఒక విషయం, ఈ చెప్పులకి మాత్రం నువ్వే అరేంజ్ చేసుకోవాలి. ఇది పట్టుకో. ఏయ్ చూడు, అటు వెళ్ళాడు. ఇలా రా. ఒక 100 రూపాయలు ఇవ్వు. 15 నిమిషాల్లో 150 ఇస్తా. ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావు? తొందరగా ఇవ్వు. రే ఏంట్రా ఇది? ఇవ్వు. ఇస్తా. రే కొన్ని సంవత్సరాల నుంచి ఆడనే లేదు, 100 కూడా పోతుందిరా. 100 కాదు, 1000 తీసుకొస్తాను. వీడు ఒక్కసారి కూడా గెలవలేదు. అన్న కింద ఎవ్వరూ గెలవలేరు. ఓ అన్నా, ఈ చాయ్ ఖాతాలో రాసుకో. అసలు పందెం ఎంతో చెప్పు. 100కి 500 తీసుకో. ఆడి 2 సంవత్సరాలు అయిందన్న, కొద్దిగా కాన్ఫిడెన్స్ పెంచి మాట చెప్పు. 100కి 1000 తీసుకో పో. ఓకే, నా పందెం 200. నాకు అరే ఏం ఓకే. చేస్తున్నావు? ఇంకో 100 ఎక్కడి తెస్తారా? నోర్మి. సరే, ఇంకో 100 ఎక్కడ? 200 పెట్టు. మీరు పెట్టండి, నా దగ్గర లేవు. నేనా? అరే అప్పు ఇవ్వండి, ఇచ్చేస్తాను అన్న. నాకు 94.7 వచ్చింది. అయితే అరే 94.7 వచ్చింది ఇడికి. అయితే ఏంటి? 100 రూపాయలు తిరిగి ఇవ్వలేనా? సరే ఆటాడు. మీరు డబ్బులు అయితే పెట్టండి. పెట్టేశాను అనుకో, అయినా నీ డబ్బులు నా జేబులోకి కదా వచ్చేది. టాస్ చేద్దామా? సరే చెప్పు చెప్పు. నా మొహం చూస్తావేంటి? చెప్పు. రైట్ బ్లాక్. వీడు ఇప్పుడే ఓడిపోయాడు. రే పూకా, గేమ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది.
గేమ్ మొదలు పెడదామా మొదలు అన్నా పెట్టేసి బెస్ట్ ఆఫ్ లక్. నీకు కూడా షాట్ కొట్టేశావు ఫస్ట్ షాట్ అరే వీడు అస్సలు గెలవడు. మళ్ళీ పడింది. పడేసావన్నా మళ్ళీ పర్ఫెక్ట్ పడింది. షాట్. గేమ్ అయిపోయింది. అరే కాస్త ఫోకస్ చేయరా నువ్వు. ఫోకస్. పడేస్తావు నువ్వు, పడేస్తావు. చెప్పాను పడేస్తావని. సూపర్. ఆ కాయిన్ తీయరా. ఇప్పుడు ఆ కొంచెం పడుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ పడుతుంది. హా. ఆ, ఇద్దరు పోటా పోటీగా ఆడుతున్నారు. అదే ఆడుతున్నారు. అరే వా, భలే వా, పడేశారు. what a fantastic shot. చూసారా? ఇది పడితే ఇంక గేమ్ అయిపోయినట్టే. అరే మళ్ళీ మిస్ చేశాడే. అరే అన్నా, నువ్వు భలే వావ్ పడేశావు అన్నా, అన్నా. హెడ్ భలే పడేశావు. ఏంటి పరిస్థితి? నీ కాయిన్ ఒకటే ఉందేంటి? చాలా 2 కాయిన్స్ ఉండాలి కదా. అన్న నువ్వు ఫోకస్ చేశాడన్న. ముందు లాస్ట్ కాయిన్ ఎలా కొట్టాలో ఫోకస్ చేయి. Come on. సరే సరే. ఫోకస్ అన్నా. ఫోకస్. అరే మిస్ చేశాడే. కమాన్ కమాన్. ఈసారి గేమ్ అయిపోరా. పడిపోతుంది పడిపోతుంది. ఈ కాయిన్ కూడా పడిపోతుంది లేరా. కమాన్ కాన్సంట్రేట్. వచ్చాడు. ఫోకస్ ఫోకస్. కాయిన్ వేసి చూసుకో చూసుకో. పడిందంటే గేమ్ అయిపోయినట్టే. పడిపోతుంది. పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది అనుకుంటా. జాగ్రత్త జాగ్రత్త. చెప్పాను కదా, ముందే చెప్పాను కదా, చెప్పాను కదా మా వాడికి 94.7% వచ్చిందని. ఎవరికి పార్టీ ఇవ్వం మేము. అరే నువ్వు వెళ్ళి మంచి బ్రాండెడ్ చెప్పులు కొనుక్కో. అస్సలు అదరు కొట్టేశాడు. తెచ్చాడు. నువ్వు వాడతావురా? పోయి డబ్బులు సంపాదించు. Congrats ఆడు, తమ్ముడు. ఆడు, కావాలంటే ఆడు. మీరు 2 అన్నారు కదా, కానీ నిజానికి అక్కడ 3 ఉండాల్సిందే. అవును 3. పరా. వాడు ఏం చెప్పాడు? స్వీట్ పరోటా చేస్తున్నాను, తింటావు కదా? బయటికి రా. రెండు నెలల 6 నెలల అని ఇప్పుడే ఏం చెప్పలేం. కనీసం పెయిన్ అయినా తగ్గించండి సార్. పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నాంగా. కానీ వాటి వల్ల ఎలాంటి ఎఫెక్ట్ లేదు కదా. అవి కాకపోతే వేరే ఇంజెక్షన్స్ ఉంటాయి. 500కి ఒక ఇంజెక్షన్. ఎన్ని రోజులు అనిపించగలవు? 4 రోజులు. ఇదిగోండి. ఓకే పంపించేసరా. రోహిణి అంటే చెకప్ అయిపోయింది. Sir, may I come in? Eggman, you're a little early for the next class. Sorry. It's the first time and it's WB Eats. I'm in good mood. Come in.
There is no country for old man. The hang and one other arms, birds and trees, those dying generations, and they sunk. What does this mean? ఏంది పొంగుల పంచాయతీ? Okay, so pay attention. ఇది స్టార్ట్ అయ్యేది ఒక ఓల్డ్ మ్యాన్తో. అతను అవుట్ ప్లేస్కి తీసుకుని సారీ, వెళ్ళబడతాడు. నేను ఒక మున్సిపాలిటీ స్కూల్లో చదువుకున్నాను. Then he sees the very నేను ఇలా అమ్మాయి పక్కన ఎప్పుడు complicated కూర్చోలేదు. of life. And he claims, as we can see in the first డబ్ల్యూ line, బీట్స్ పోయిటరీ నిజంగానే బొంగుల that పంచాయతీ. there is no country for old man. మంజరి 92.7. The word old ఎఫ్ఎం is not only refer the age of a man, పర్సంటేజ్ but also to be experienced of the 92.7 man, వచ్చింది. అయినా ఈ కాలేజ్లో లిటరేచర్ కోసం also వచ్చాను. that he has gathered over all these years. Birds and trees నువ్వు చాలా are all హానెస్ట్. over the world. Hmm? Those dying generations ఎందుకు? as they sank. నువ్వు ఎంత ఫుల్ అనేది ఇలా ఫస్ట్ మీట్లోనే చెప్పావు That's కదా. old man generation. Now, moving on to the next stanza. The salmon falls, the mackerel crowd and seas. సారీ, Let me say this once again. తప్పుగా అనుకోద్దా. The salmon falls, చెప్పాను కదా, the mackerel crowd and నా seas. స్కూల్ అలాంటిదా. ఇప్పుడు పోయిటరీ అయినా శ్రద్ధగా విను. Fish, flesh, or fowl, command all summer lock. పోయిటరీ కదా ఇది. ఇందులో అంత శ్రద్ధగా వినడానికి పెద్దగా ఏముంటుంది? Let's analyze this stanza. ఈ image నీకు ఇంట్రెస్ట్ of a ఉన్న lover's- సబ్జెక్ట్ ఏంటి? see this? మనుషులందరూ చదవాల్సిన What we సబ్జెక్ట్ think, కేవలం ఒకటే, all we note, the provinces, ఫైనాన్స్. but with no realization ఎన్ని of సంవత్సరాలు life, ఒక్కసారి all కూడా we లైట్గా note is రాలేదు. whatever exists, అందుకే నాకు but 92.7. one day come to death. డిసిప్లిన్. Now, moving on. అలా అయితే ఇండిసిప్లిన్ బెటర్గా పనిచేస్తుంది. అభయ్ దూబే 94.7. Whatever is begotten, born and dies, gotten that sensual music, all neglect, monuments of unaging intellects. ఈ లైన్ మాత్రం కరెక్ట్. డియర్ నాన్న, నేను ముంబై రావడానికి ముందు మీరు నాతో ఏమేం చెప్పారో నాకు ఈరోజు ప్రతి ఒక్కటి గుర్తొస్తున్నాయి. ఇక్కడ ఏది చూసినా అందమైన కవితలాగే కనిపిస్తుంది. మన ఊరికి ముంబైకి చాలా తేడా ఉంది. ఇక్కడ నేను ఎన్నో రకాల వ్యక్తుల్ని చూస్తున్నాను. కొంకన్. నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు అవ్వలేదు, ఒక్క హాస్టల్ ఫ్రెండ్ తప్ప. నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఎప్పుడు చూసినా తన బాయ్ ఫ్రెండ్తోనే మాట్లాడుతూ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడిన టైంలో మనతో బాయ్ ఫ్రెండ్ గురించి చెప్తూ ఉంటుంది. We analyzed two stanzas. Let's move on to the third. The next stanza May I come, is You're late again. సారీ. Sorry, ఒక్కసారి పనిచేస్తుంది. Why are you late? Give me a reason. I know false excuses. Come on. Reason. And the truth only. Don't waste my time, okay? ఓకే సార్, ఐ వోంట్ వేస్ట్ యువర్ టైమ్. ఐ విల్ గివ్ యూ ది ట్రూత్. సార్, మీరు ఎక్కడుంటారు? Sorry. అంటే మీరుండే ఏరియా వేర్? For why? Why? మీ వల్లే లేట్గా వచ్చాను సార్. What do you mean? సార్, మేము ఉదయం 4 గంటలకు బాత్రూమ్కి వెళ్తాం. వెనకాల డ్రైనేజ్ ఉంది. మా వేస్ట్ అంతా డైరెక్ట్గా అందులోకి వెళ్తుంది. కానీ మా ఇంటి వెనక ఒక డ్రైనేజ్ ఉంది, అందులోకి వచ్చేది పైన ఉన్న ఏరియా వాళ్ళది, అంటే మీ అందరిది. అది ఈరోజు రివర్స్ కొట్టేసింది. అది ఎప్పుడు రివర్స్ కొట్టినా మీ అందరి ఇళ్లలో ఉండే చెత్త మా ఇంట్లోకి వస్తుంది. దాన్ని క్లీన్ చేశాను సార్ 2 సార్లు. తర్వాత అగరబత్తి వెలిగించాను. సార్, మీకు బెడ్ సోర్స్ అంటే తెలుసా? బెడ్ సోర్స్ శరీరం మొత్తం కూడా పొక్కులు వచ్చేస్తాయి, అందులోకి పురుగులు కూడా వస్తుంటాయి. మా అమ్మ ఇప్పుడు మంచంపై పడింది. ఈరోజు ఫస్ట్ టైం నేను మా అమ్మ బెడ్ సోర్స్ని క్లీన్ చేశాను. ఇంతకుముందు మా అన్న చేసేవాడు, కానీ ఈరోజు వాడు పొద్దున్న మందు తాగడానికి వెళ్ళిపోయాడు. అది మా అమ్మకి తెలిస్తే బాధపడుతుంది. అందుకని తర్వాత మా నాన్న మా అమ్మని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆయన మూతికి రుమాలు కట్టుకున్నాడు. క్లీన్ చేస్తున్న టైంలో
సార్ ఐ డోంట్ లైక్ టు మై మదర్ నో దట్ షీ స్టింగ్స్. ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి అమ్మను క్లీన్ చేస్తున్న టైంలో నేను వాంతి చేసుకున్నాను. 1-2 రోజుల్లో అలవాటు అయిపోతుంది. ఈ వాంతి టైం తగ్గిపోయిందంటే 7:26కే లోకల్ ట్రైన్ ఎక్కేసి డైరెక్ట్గా మీ ముందుకు వచ్చేస్తాను. ఐ వోంట్ బీ లేట్ వెరీ ఆఫన్, బట్ 1-2 సార్లు లేట్ అయితే ప్లీజ్ నేను చెప్పే ఫాల్స్ ఎక్స్క్యూజెస్ని యాక్సెప్ట్ చేయండి. నిజం అడిగితే ఇలాగే చెప్పాల్సి ఉంటుంది. నేను వెళ్ళి కూర్చోనా? సో మే ఐ సిట్? ఎస్. థ్యాంక్ యూ. Hostages standing in God's holy fire, as in the gold music of a wall, come from the holy fire, burn in a guy. ఇందాక నీ మాటలు వింటే అచ్చు నారాయణ సర్వేలాగే అనిపించింది. And we the singing masters ఆయన ఎవరు? గ్రేట్ పోయిట్స్. consume my heart way, పోయిట్రీ ఇస్ నాట్ ఆల్వేస్ బ్యూటిఫుల్. sick with desire, కొన్నిసార్లు అది డార్క్. and wasn't to a dying animal. నేను విన్న కవితల్లో ఇది బెస్ట్. It knows not what it is, and gather into the artifice of a time. So, let's analyze this stanza. ఇదిగో చూడు. ఉన్నాడు కదా మీ ఆనంద్ బక్షి గారు. ఆయన చివరిగా రాసిన పోయిటరీ ఏంటి? అది చనిపోవడానికి ముందు రాశాడు కదా. అది కరిగిపోవడానికి నేనేమీ మంచు ముక్కని కాను, అలాగే నేను అక్షరాన్ని కాదు మారిపోవడానికి. ఎవరూ ఊహించని మాయని తెలియకుండానే వెళ్ళిపోతాను.